ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్లో స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మపై అందరి ఫోకస్ పడబోతోంది. ఇద్దరు స్టార్ ప్లేయర్లు రాణించడం టీమిండియాకు చాలా అవసరం. కోహ్లీ, రోహిత్ మధ్య ఆసక్తికర పోరు కూడా ఉంది. అంతర్జాతీయ టీ20లో ప్రస్తుతం ఇద్దరు సమఉజ్జీవులుగా ఉన్నారు. కోహ్లీ, రోహిత్ శర్మ ఖాతాల్లో సరిగ్గా 4042 పరుగుల చొప్పున ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్పై టై బ్రేక్ కాబోతోంది. అయితే కోహ్లీ, రోహిత్ శర్మ కంటే పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ టాప్లో ఉన్నాడు. బాబర్ అజమ్ ఖాతాలో 4145 పరుగులున్నాయి. పాకిస్తాన్ కెప్టెన్ కంటే టీమిండియా స్టార్ ప్లేయర్లు 102 పరుగులు వెనకబడి ఉన్నారు. సూపర్ 8 దశలో బాబర్ను దాటి ఎవరు టాప్లో నిలుస్తారనే చర్చ జరుగుతోంది. పాకిస్తాన్ కెప్టెన్ ఇప్పటి వరకు 120 మ్యాచుల్లో బరిలో దిగాడు. 40కి పైగా యావరేజ్, 129కి పైగా స్ట్రైక్ రేట్ను నమోదు చేశాడు. 3 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు సాధించాడు. విరాట్ 120 మ్యాచుల్లో 49.90 యావరేజ్ను నమోదు చేశాడు. 137.90 స్ట్రైక్ రేట్తో పరుగులు సాధించాడు. టీ20 కెరియర్లో 1 సెంచరీ, 37 హాఫ్ సెంచరీలు కొట్టాడు. రోహిత్ శర్మ 154 మ్యాచుల్లో బరిలో దిగాడు. 31.82 యావరేజ్ను నమోదు చేశాడు. స్ట్రైక్ రేట్ 139.66. అయితే గణాంకాల సంగతి ఎలా ఉన్నా ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచుల్లో కోహ్లీ, రోహిత్ శుభారంభం ఇవ్వాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచుల్లో కలిపి విరాట్ 5 పరుగులే చేశాడు. తొలి మ్యాచ్లో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత అదే ఊపును కొనసాగించలేకపోయాడు. టాప్ ఆర్డర్లో టీమిండియా మార్పులు చేయాల్సిందే అనే చర్చ జరుగుతోంది. విరాట్ను వన్డౌన్లోకి మార్చి ఓపెనర్గా యశస్వి జైస్వాల్ను ఆడించాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు ఓపెనర్లుగా రోహిత్, కోహ్లీనే కొనసాగించాలనే వాదన ఉంది. ఇదే అంశంపై వెస్టిండీస్ మాజీ క్రికెటర్ బ్రియాన్ లారా స్పందించాడు. విరాట్, రోహిత్ వరల్డ్ క్లాస్ ప్లేయర్లన్నాడు. అగ్రెసివ్గా ఆడే ప్లేయర్లన్నాడు. కరేబియన్ పిచ్లపై మాత్రం ఒకరు యాంకర్ రోల్ ప్లే చేయాలన్నాడు. పిచ్ పరిస్థితులను బట్టి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవాలన్నాడు. పవర్ ప్లేలో పరుగులు సాధించడం ముఖ్యమన్నాడు. కోహ్లీ, రోహిత్ మధ్య పార్ట్నర్షిప్ బిల్డ్ అవ్వాల్సిన అవసరం ఉందన్నాడు. తొలి 6 ఓవర్లలో 60 నుంచి 70 పరుగులు సాధించాలన్నాడు. అలాగైతే గొప్ప ఆరంభం దక్కినట్టే అన్నాడు. కోహ్లీ, రోహిత్ పాజిటివ్గా ఆడటమే కీలకమన్నాడు. సూపర్ 8 దశలో స్టార్ ప్లేయర్లు ఇద్దరు రాణిస్తేనే టీమిండియాకు అడ్వాంటేజ్ అవుతుందన్నాడు. ప్రస్తుత వరల్డ్ కప్లో రోహిత్ సేన ఒక్క మ్యాచ్లో కూడా ఓడలేదన్నాడు. అదే ఊపును కొనసాగించడం ముఖ్యమన్నాడు. కోహ్లీ, రోహిత్ శుభారంభం అందుకుంటే భారత జట్టుకు సైకలాజికల్గానూ ఎనర్జీ ఇచ్చినట్టు అవుతుందన్నాడు.